హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంటే సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ సెలబ్రిటీ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ ఏ ఫ్రూట్స్ తినొచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు, ఏ డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, ఏ డ్రై ఫ్రూట్స్ తినకూడదు, అట్లా సెగ్రిగేషన్స్ ఉంటాయా, చూసుకోవాలా? మన దగ్గర షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గించుకోవడానికి పేషెంట్లు వస్తారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సార్ మొత్తం షుగర్ వ్యాధి మొత్తం నా బాడీలోకి వెళ్ళిపోవాలి అనేసి నేను ఫ్రూట్లు మానేసిన, డ్రై ఫ్రూట్లు మానేసిన, ఏది హెవీ ఇట్లా దేంట్లో ఎక్కువ బలం ఉంటుంది అది ఆపేసిన. ఎందుకంటే మళ్ళీ బలం ఎక్కువ ఉంటే దాంట్లో షుగర్ ఉంటుంది కదా అనేసి వాళ్ళకున్న నోషన్ అది ఆలోచన. కానీ నేనేమంటా అంటే, బలం గిలం అవన్నీ చూడకండి మీరు. ఇప్పుడు మీకే నేను ప్రశ్న అడుగుతా, షుగర్కి ఏది మంచిది ఏది మంచిది కాదు నా ప్రశ్నలోనే సమాధానం మీరు చూస్తారు. మీకు ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది, మీరు ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఫుల్ పని చేసిండ్రు, మీరు టిఫిన్ తెచ్చుకోలేదు, మీకు ఏం తినాలనిపిస్తుంది చెప్పండి? స్వీట్స్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది అంటారా? ఏం తినాలనిపిస్తుంది మీకు? లంచ్ కి ఫుల్ ఆకలి అవుతుంది, ఏం పోయి తినాలనిపిస్తుంది? ఫస్ట్ అన్నమే తినాలనిపిస్తుంది, రైస్ క్రేవింగ్ ఉంటుంది. కానీ బయటికి పోయి తింటారు కదా, ఏం తింటారు? నాన్ వెజ్ తింటారు. ఏం బిర్యానీ తింటారు కదా, బిర్యానీ తింటారు కదా. ఏ ఫుడ్ మనకు ఫుల్ ఇట్లా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏమైంది, నేను లంచ్ డైలీ తినకపోతే ఇవాళ వచ్చేటప్పుడు అరే ఏదో తినేసిపోదాం, ఏదో ఆకలి అవుతుంది అనేసి అనుకున్నా. నాకు ఇది కనిపించింది, వాటర్ మిలన్ బండి కనిపించింది. అరే తిందామా, వద్దు ఇది వద్దు, ఇంకా ముందుకు పోతే ఇంకా ఏదో ఒకటి కనిపిస్తుంది అనేసి. అయితే అరే మిర్చి బజ్జీలు ఎక్కడ కనిపిస్తాయి, పునుగులు ఎక్కడ కనిపిస్తాయి, మళ్ళీ ఫ్రాంకీలు ఎక్కడ కనిపిస్తాయి, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నా నేను. మనకు ఆకలి ఉన్నప్పుడు ఏది తినాలనిపిస్తుంది కదా, అవి హెల్త్కి మంచిగా ఉండవు. ఇప్పుడు మీకు బిర్యానీ అన్నారు కదా, ఫుల్ ఆఫ్ క్యాలరీలు, ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఫుల్ ఆఫ్ డర్టీ ఫ్యాట్. ఇప్పుడు నాకేమేమి తినాలనిపించింది, బజ్జీలు, ఏం ఆయిల్ వాడతాడో తెలియదు. మళ్ళీ దాని తర్వాత పునుగులు, అవి కూడా ఫ్రై ఉంటాయి. మైసూర్ బజ్జీ తినాలనిపిస్తుంది. మనం ఇడ్లీ ఏమనుకుంటాం, టిఫిన్ సెంటర్కి పోతే ఇడ్లీ తిందాం, దాని తర్వాత జర్రా ఒక 2 మైసూర్ బజ్జీలు తిందామని అనిపిస్తుంది. ఏదైతే ఎక్కువ తినాలనిపిస్తుంది కదా అవి హార్మ్ఫుల్ ఉంటాయి. ఇది మనం మర్చిపోద్దు. డీప్ ఫ్రైడ్ ఐటమ్లు అవి హార్మ్ఫుల్ ఉంటాయి. క్రేవింగ్ ని కట్ డౌన్ చేసుకోవాలి మనం. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళా రిటర్న్ క్వశ్చన్కి వద్దాం మనం, డ్రై ఫ్రూట్ మంచిదా కాదా? మీరు కాజుని, పిస్తాని, బాదాంలు డీప్ ఫ్రై చేయండి, మంచివి కాదు. మీరు సోక్ చేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ తినండి, మంచివి. 5 కాజులు, 5 బాదాంలు, 5 పిస్తాలు. పిస్తా సాల్టెడ్ ఉండొద్దు. కాజులు, బాయిల్డ్ కాజు ఒకటి దొరుకుతుంది మనం, బాయిల్డ్ కాజు, అవి మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కాజుది జిఐ ఇండెక్స్ జర్రా ఎక్కువ ఉంటుంది. బాదంలతోటి పిస్తాలతోటి కంపేర్ చేసుకుంటే జిఐ ఇండెక్స్ జరా ఎక్కువ ఉంటుంది. కానీ ఓకే, మీరు తినొచ్చు. బాదాంలు ఏం చేయాలంటే, మీరు మామ్రా బాదాం ప్రిఫర్ చేయాలి. మామ్రా బాదాం, ఇప్పుడు పేషెంట్ మన దగ్గర వచ్చి ఇట్లా చెప్పింది కదా, మనం ఈయనకు సింపుల్ చెప్పినాం, కిలో మామ్రా బాదాం తీసుకొని కిలో మీరు పిస్తాలు తీసుకోండి, అన్సాల్టెడ్ పిస్తాలు. ఇవి ఏం చేయండి అంటే, మామ్రా బాదాం ఒక 6 ఒక కటోరలో వేసుకోండి, ఒక 6 పిస్తాలు ఒక కటోరలో వేసుకోండి. కొంచెం మీరు గోరువెచ్చ నీళ్లు వేసుకోండి. నెక్స్ట్ డే మీరు మార్నింగ్ లేస్తారు కదా, సీదా ఇది గ్రైండర్లో నీళ్లు ప్లస్ ఇది పీల్ చేయొద్దా? పీల్ గీల్ ఏమొద్దు, అట్లనే వేయండి. మళ్ళీ దాని తర్వాత ఇది మీరు కొద్దిగా పాలు వేయండి, దీంట్లో కొద్దిగా పాలు వేసి పౌడర్ రాగులది కలుపుతారు కదా దాంట్లో, అది కొంచెం వేసేయండి. ఇది మీరు గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే మిల్క్ షేక్ లాగా కూడా ఉంటుంది, రాగి జావా కూడా ఉంటుంది, డ్రై ఫ్రూట్ కూడా ఉంటుంది. ఇది గిలాస్లో వేసుకొని తాగమని చెప్పినాం. ఇప్పుడు ఇదే బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రేక్ఫాస్ట్ కి ఆల్టర్నేట్ గా ఇది వాడుతున్నాం. డ్రై ఫ్రూట్స్, రాగి మాల్ట్ షేక్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. పాలు తక్కువ క్వాంటిటీ వేస్తాం, రాగులు వేస్తాం, వాటర్ వేస్తాం, డ్రై ఫ్రూట్ వేస్తాం, ఇది గ్రైండ్ చేస్తాం. మళ్ళీ దాని తర్వాత మనం ఇది డైలీ మార్నింగ్ తీసుకుంటాం. ఈ పేషెంట్కి మనం దీంతో పాటు హోమియోపతి మందులు కూడా ఇచ్చినాము.
10.8 ఉండే మన దగ్గర వచ్చినప్పుడు HbA1c అన్ని గోళీలు ఆపేసిండ్రంట, మన దగ్గర వచ్చే ముందే ఆపేసిండ్రు. ఓకే, ఎందుకంటే లేదు సార్ అందరు ఇప్పుడు తగ్గుతుంది అంటున్నారు, నేను ట్రై చేసినాను 3 నెలలు, ఏమైంది అంటే అది 7.5 నుంచి 10కి వెళ్ళిపోయింది. అందుకే మీ దగ్గరకు వచ్చిన, ఎందుకంటే మీరు ఇప్పుడు వీడియోలో కూడా చూస్తున్నాను ఏంది వితౌట్ వేరే మందులు వాడకుండా హోమియోపతి తోటి మనం ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు అని. ఆయనకు కూడా ఇదే డైట్ చెప్పినాము మనం. అండ్ ఆయనకు 4 monthsలో HbA1c 6 వచ్చేసింది. కానీ ఏంటంటే ఇక్కడ ఒకటి చూడండి, పేషెంట్కి మనం చెప్తాం ఫలానా వస్తువులు తినొద్దు, ఫలానా వస్తువులు తినాలి, పేషెంట్ వినాలి. డైలీ ఇంతసేపు వాకింగ్ చేయాలి, డైలీ ఏదో ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఇవన్నీ చేయము, మీరు ఒక 10 గోళీలు ఎక్కువ ఇవ్వండి కానీ మాకు తగ్గాలి అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా పడుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ మనం చెప్పేదానికన్నా ఎక్కువ ఫోకస్ చేసి పని చేసి ఆయన కూడా ఫుల్ సహకారాన చేసిండ్రు అనమాట. అదే పేషెంట్ చాలా పేషెంట్స్ తో మీరు చెప్పినట్టు చేస్తే మంచిగా రిజల్ట్ దానికి ఉపయోగపడేలాగా ఉంటది. అండ్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో దానికన్నా మంచిగా ఉంటది రిజల్ట్. సో ఇది హోమ్ రెమెడీ కూడా చెప్పినాము, హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము. పేషెంట్ది అయితే కళ్ళు మూసుకొని ఆయన ఎంత చెప్తే దానికన్నా ఎక్కువ మనకు సహకరించిండ్రు. సో బాదాం పిస్తా మరి ఇంకా చాలా కిస్మిస్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, చూడండి కిస్మిష్ ఉంటది. మనం ఈ పేషెంట్ కి ఇవి చెప్పినాము, మీరు ఏం చేసుకోవచ్చు నేను అది కూడా చెప్తాను. చూడండి డ్రై ఫ్రూట్ కన్నా ఫ్రూట్ ఇంకా బెటర్. ఓకే, మీరు సంత్రాలు తినండి, మోసంబీలు తినండి, మళ్ళీ దాని తర్వాత అరటి పండు ఎక్కువ తినకండి, ఎందుకంటే అది మాడిఫై అయిపోయి దాంట్లో ఫైబర్ కంటెంట్ తగ్గిపోయింది అరటి పండులో. మళ్ళీ పొమోగ్రనేట్లు ఉంటాయి కదా అవి మంచివి. యాపిల్ అయితే మంచిది, అందరికీ తెలుసు. యాపిల్ డే యూజ్ ద డాక్టర్ అవే అనేసి అంటారు, చిన్నప్పుడు నేర్పిస్తారు పిల్లలకి. అయితే యాపిల్స్ మంచివి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాపిల్లో. మళ్ళీ జామ పండు మీరు చెప్పినట్టు ఇదైతే నేను ఏమంటారు ఒక ఆయుధం లాగా చెప్తాను నేను షుగర్ వ్యాధికి. జామకాయ అండి, ఎందుకంటే ఇది మీరు ఏం చేయండి, కోయండి, దాని మీద మిరియాల పౌడర్ కొంచెం వేయండి. మిరియాల పౌడర్ వేసి మీరేం చేయండి అంటే కొద్దిగా దాని మీద అన్రిఫైన్డ్ సాల్ట్, పింక్ సాల్ట్ ఒకటి వస్తుంది, అది కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకొని తినండి. ఒక డిన్నర్ మీరు ఇదే చేయండి అంటా నేను. ఇప్పుడు జాంపండులు స్టార్ట్ అవుతాయి, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు చేయండి. ఎన్ని రోజులు తర్బూజులు వస్తే అన్ని రోజులు డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తర్బూజులే తినండి. దీని మీద మిరియాల పౌడర్ వేసుకోండి. అయితే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్క మీల్ ఫ్రూట్ మీల్ అయిపోతుంది, మనకు మంచిగా ఉంటుంది, హైగా ఉంటుంది. అండ్ మనకు ఇది ఫ్రూట్స్ది గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి. సో డ్రై ఫ్రూట్స్లో ఏం తినాలి ఏం తినకూడదు, ఫ్రూట్స్లో ఏం తినాలి ఏం తినకూడదు, స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.